ప్రజలే మరి పరిశీలిస్తారండి. లక్ష్మణరావు గారు మాట్లాడే ముందు బాలకోట ఏదో మాట్లాడాలనుకున్నాడు. ఖచ్చితంగా అదే అనుకున్నాను. ఎందుకంటే ఒక క్రింది కులంలో పుట్టి రాజకీయ ఎన్నో ఆశలతో వచ్చి అలా నేను నష్టపోయాను, ఆఖరికి నా బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకున్నాను చెప్పుకుని ఉంటే నాకు బాధేసింది. అంటే ఆయన ఆయన యొక్క వ్యక్తిగతమైన రాజకీయ జీవితమే అయినా కూడా అందరూ ఆయా రాజకీయ పార్టీల్లో బాగుండాలి కదా, ఇంత సఫర్ అయ్యాడు ఏంటి ఆ సోదరుడు అని ఒక బాధేసింది. చిన్న మాట ఏంటంటే వాసు గారు, తల్లి కడుపులో నుంచేసి కొందరు మాత్రమే గోల్డెన్ స్పూన్లు సిల్వర్ స్పూన్లతో పుడతారు అంటాడు ఒక రచయిత. మిగిలిన వాళ్ళేమో రక్త మాంసాలతో పుడతారు. ఇలా పుట్టిన వాళ్ళకే రాజకీయాల్లో అందలం ఇస్తాము అనేది మనం అంటున్న మాట కాదు, ఆల్రెడీ ఉన్నమాటే. కాబట్టి రాజకీయాలు మారాలి, రాజకీయ పార్టీల యొక్క విధానాలు మారాలి. ఇప్పుడు మనం అనుకుంటున్న మాటే చెప్తాం. ఇప్పుడు ఇన్నేళ్ల కాలంలో దాదాపు 40,000-70 ఏళ్ల కాలంలో ఇప్పుడే మనకు గుర్తుకొచ్చిందా నాయకులకు దండాలు పెట్టకూడదు అని? మనకైతే ఇప్పుడు గుర్తుకొచ్చింది. వాసుదేవ్ గారికి బాలకోటకి అనేది వ్యక్తులకు పూజ ఇందాక చెప్పా కదా, మనం రెండో రౌండ్ లో నేను ఇంతకు ముందు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్న మాటల గురించి మళ్ళీ మాట్లాడదాం. విస్మృత విసర్జిత అనేది ఇప్పుడు అర్థం ఏంటుందిగా మీకు. కాబట్టి ఒక్క మాట అండి, ఒక్క మాట వాసు గారు, రైతు ఏదైనా పంట పండించాలంటే ముందు భూసార పరీక్ష చేస్తాడు. ఆ నేల ఎర్రరేగడి నేల, నల్లరేగడి నేల, చౌడు నేలని భూసార పరీక్ష చేసి పత్తి వెయ్యాలా, మిరప వెయ్యాలా, పొగాకు వెయ్యాలా, మామిడి వెయ్యాలనే చేస్తాడు. అలాగనే నేను చెప్తున్నాను, ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో భూసార పరీక్ష చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఏ ఏ కులాలు ఉన్నాయి, ఏ ఏ కులాల అభివృద్ధి ఎలా ఉంది, ఏ ఏ కులాలకు ఏమి కావాలి, అది ఆత్మగౌరవం కావాలా, సమన్యాయం కావాలా, సంక్షేమ పథకాలు కావాలా, ఈ భూసార పరీక్షతోనే పరిపాలనా పంటలు పండించాలి. అది పండించనంత కాలం నేను ఒక చెట్టు నాటి దానికి 4 యాపిల్ కాయలు వస్తే ఈ యాపిల్సే అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది సుపరిపాలన కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లోపించిన విధానం కూడా ఇదే, ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు కూడా ఇదే. ఎందుకంటే ఉన్న స్థితి అది. ఆంధ్రదేశం కానీ దేశం కానీ సకల కులాలు, భిన్న మతాలు, భిన్న ప్రాంతాలు, భిన్న వేషధారణలో, భిన్న లౌకిక భావంలో, భిన్న సాంప్రదాయాలు, భిన్న జీవన బతుకు జరుగుతుంది. వాసుదేవ్ గారి జీవితం ఒక విధంగా ఉంటే బాలకోటి జీవితం ఒక విధంగా ఉంటుంది, లక్ష్మణరావు జీవితం ఒక విధంగా ఉంటుంది, మహేష్ గారి జీవితం ఉంటుంది. ఈ రోజున అంబానీ గారు వెడ్డింగ్ కార్డు ఖర్చు 6,50,000, ఆయన కొడుకు వివాహపు ఖర్చు 6,000 కోట్ల రూపాయలు. భారతదేశంలో అంబానీ కొడుకు 6,000 కోట్ల రూపాయలతో వివాహం చేసుకున్నాడంటే భారతదేశం సౌభాగ్య దేశం అందామా, ధనికుల దేశం అందామా, ఇక అందరిలో కూడా ఎలాగైనా ఉంటాయి అందామా? ఇది కాదు కదా. కాబట్టి దేనిని ఎలా చూడాలో దాన్ని చూడాలి. ప్రధానంగా మేము ఆంధ్రప్రదేశ్లో తొలి బాధితులు. బాలకోటే గారు స్ట్రైట్ క్వశ్చన్ అండి. బాలకోటే గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. దళిత బహుజన ఉద్యమ నేతగా అమరావతిలో మీరు ఐక్య కార్యాచరణ సాధనా సమితి పెట్టారు. వాజ్ యువర్ వాయిస్ హర్డ్ ఆర్ నాట్? మీ కేక ఈ రోజున్న ఎన్డీఏ సర్కార్కి వినపడిందా లేదా? నాకు డొంక తిరుగుడు సమాధానం వద్దు, నేరుగా చెప్పండి. ఈరోజు ప్రధానమైన పేపర్లో వార్త చెప్తున్నా, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. కార్యకర్తలపై పెట్టిన కేసులు తొలగిస్తారు సరే, మరి అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు, అమరావతి ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు, ఒక రంగనాయకమ్మ మీద పెట్టిన కేసు, ఒక జర్నలిస్ట్ అంకబాబు మీద పెట్టిన కేసు, ఒక డాక్టర్ సుధాకర్ కుటుంబం మీద పెట్టిన కేసు, అవి కూడా కావాలి కదా. నేను తప్పు పట్టను. చౌదరి గారు ఉన్నారు ఈ డిబేట్లో. నేను కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు తప్పు పట్టు, మరి ప్రజల తరపున ఎవరు మాట్లాడాలి? వాళ్ళ కేసులు ఏం చెయ్యాలి? ఎప్పుడు తొలగిస్తారు? ఇప్పటికి కూడా నిన్న ఒక ఎన్ఆర్ఐ పెట్టాడు, మహిళలు కోర్టుల దగ్గరికి వెళ్ళి అమరావతి రైతు మహిళలు అక్కడ బల్లల మీద పడుకున్నారు వాయిదాలకి. నాకెన్నో ఫోన్లు, ఇప్పటికీ అసైన్మెంట్ భూములకి కౌలు ఇంకా రావడం లేదని ఫోన్లు. మరి ఎలా? వీటిని కూడా పరిశీలించాలి కదా. అంటే నేను ఒక నాయకుడిని స్తుతించో, ఒక నాయకుడిని పొగిడితేనే కాదు కదా. అంటే పరిపాలనలో ఇన్ని కోణాలు ఉంటాయి. బాధ్యత పడాల్సిన అంశాల్లో బాధ్యత పడాలి. నేను ఏది చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్లో
అందరికీ అభివృద్ధి జరగాలి, అందరికీ ఫలాలు అందాలి. అలా అందరికి ఫలాలు అందితేనే క్షేమం. పైపెచ్చు ఈ రాష్ట్రంలో 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎన్డీఏ ప్రభుత్వానికి కట్టబెట్టాం, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో. గతంలో మమ్మల్ని అనేవాళ్ళు, మీరంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తొత్తులు, మీరు ఆయన యొక్క మాట వింటారు, ఆయన చెంచాలు అని. అయినా కూడా ఈ రాష్ట్రంలో మా స్వరాలకే, మా గరాలకే, మా పోరాటాలకు స్పందించి క్రింది కులాలైన ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా కూటమికి పట్టం కట్టి 124, ఒక్క మాట చెప్తాను వాసు గారు, నిండుకుండతో నీళ్లు తీసుకెళ్లేటప్పుడు జాగరూకతగా తీసుకెళ్ళాలి, చాలా జాగరూకతగా తీసుకెళ్ళాలి. ఈ రోజున ఎన్డీఏ కూటమికి 124 స్థానాలు. గతంలో వైసీపీ చేసిన పొరపాటు అదే, 151 స్థానాలు ఇస్తే కొండ మొయ్యటం జాతకాల, నీళ్ళన్నీ తొలికిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు బాధ్యతగా ఆ కొండను మొయ్యగలగాలి. ప్రజలు ఇంత బాధ్యత ఇచ్చారు కాబట్టి అంత బాధ్యతతో పరిశీలిస్తారు. ప్రజలేమి చూడరు అని అనుకోకూడదు. ఏది చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఎవరి సభలకు వెళ్తున్నాము, ఏం మాట్లాడుతున్నాం, అదెందుకన్నాం, ఇదెందుకన్నా ప్రజలే మీకు. ప్రజలకే ఒక్కసారి కనుక విసుగుబుడితే అధికారాన్ని చొక్కా మార్చేట్టు మార్చేస్తారు, చొక్కాకి గుండీ నిప్పినట్టు ఇప్పేస్తారు అంతే. మనం ఏమనుకున్నాం, 151 సీట్లతో వచ్చిన వైసీపీ పార్టీ ఎందుకు ఓడిపోతుంది, 100తోనైనా 90తోనైనా 102తోనైనా మళ్ళీ అధికారంలోకి వస్తుందని భావించాం. ఏం చేశాడు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండీ నిప్పినట్టు పక్కన పడేశారు. ప్రజాస్వామ్యం ఉన్న లక్షణం అది, ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్ప లక్షణం కూడా అది. మీకు పక్కనున్న తమిళనాడులో ఎన్డీఏకి 1 సీట్ వస్తే తర్వాత డిఎన్ఏకి 1 సీట్ వస్తుంది, ఇలా ఉంటుంది. ఆఖరికి భారతీయ జనతా పార్టీ కూడా అయోధ్యలో గెలవాల, హరిద్వార్లో గెలవాల. భారతీయ జనతా పార్టీ కూడా సంఖ్య తగ్గింది. మరి 10 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్న దేశ ప్రధాని మోడీ గారు అద్భుతమైన కార్యక్రమాలు చేశారని చెప్పేసి కూడా చెప్తున్నా కూడా సంఖ్య తగ్గింది. అంటే ప్రజాస్వామిక భారతం అలాగనే ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో నా తెలుగు నేల సగర్వంగా నిలబడాలి, నా అమరావతి నిలబడాలి, నా పోలవరం పూర్తి కావాలి. ఇప్పటికీ కూడా డోలాయమానంలో ఉన్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాపాడబడాలి. ఇప్పటికీ డోలాయమానమే మీరు అన్నట్టుగా, ఎక్కడా స్పష్టత లేదు. ఇన్ని రోజులు అవసరం లేదు. 1300 రోజులు విశాఖ ఉద్యమ కార్మికులు ఉద్యమాలు చేసిన తర్వాత రహదారి మీదకి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని తరాజులు వేసి తీయాల్సిన పనేం లేదు. దట్ ఈస్ మై రైట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అప్పైనా సొప్పైనా ఇంకో దేనైనా మన తప్ప విశాఖ ఉక్కు నమ్మాల్సిన నెసెసిటీ లేదు, ఆ హక్కే లేదు. అది పోరాడి సాధించుకున్నాం. ప్రాణాలు ఇస్తే విశాఖ ఉక్కు వచ్చింది, రైతులు త్యాగాలు చేస్తే అమరావతి రాజధాని వచ్చింది. మేము త్యాగాలు చేస్తే మా సుధాకర్ ప్రాణం పోతే, మా డాక్టర్ అచ్చెన్న ప్రాణం పోతే, మానాలు పోతే, శిరోమణాలు జరిగితే ఎన్డీఏ కూటమి వచ్చింది. ఈ విజయంలో మేము ఉన్నామని చెప్తున్నాం. తప్పనిసరిగా న్యాయం జరగాలి.